క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. పెద్దవాళ్ల పట్ల అపచారం చేస్తే, నా కూతురు నా పట్ల అపచారం చేసింది అనుకోండి, దేవుడికి చెప్పడం కాదు, పూజా మందిరంలోకి వెళ్ళి నాన్నగారండి క్షమించండి, నేను పొరపాటు చేశాను, నిజమే నేనే తీశాను ఆ పుస్తకం నాన్నగారు, తీయలేదు అన్నాను కానండి, మర్చిపోయాను, నేనే తీశాను, మీకు కనపడలేదు, మీరు ఇబ్బంది పడ్డారు, నన్ను క్షమించండి అని చెప్పాలి. ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి. అందుకే ధర్మం అంతా కదలిక. ధర్మమునందు కదిలి 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 ఎక్కడ ఆగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు. సత్యము మారదు. అన్ని వేళలా, అన్ని యుగములలో, అన్ని రోజులలో, అన్ని సంధ్యలలో మార్పు లేక, కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు. ఆ సత్యము బ్రహ్మము, పరమేశ్వరుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యమే బ్రహ్మము, బ్రహ్మమే సత్యము. సత్యమునకు బ్రహ్మమునకు